హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి అండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, అలాగే రైస్లోకి దేంట్లోకైనా సరే వేసుకొని తినొచ్చండి. మనం ముందుగా అయితే కరివేపాకుని అయితే నీట్గా కడిగేసి క్లీన్ చేసి ఆరబెట్టుకోవాలండి. అలాగే అందులో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, కొంచెం నువ్వుపప్పు, ఎండుమిర్చి తీసుకోవాలండి. ఇప్పుడైతే కరివేపాకు పొడి ఎలా చేద్దామో చూద్దామండి. ముందుగా అయితే గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే 2 స్పూన్లు ఎక్కువైతే పడదండి, పోపులు వేగడానికే జస్ట్. ముందుగా అయితే మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్రని అయితే బాగా వేగించుకోవాలండి. ఇదైతే స్టవ్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి, పెద్ద మంట అయితే పెట్టకూడదండి. ముందుగా ఇవైతే వేగిన తర్వాత ఎండుమిర్చిని అయితే వేసుకోవాలండి. ఎండుమిర్చి కారం తినేటట్టు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే లైట్గా వేసుకోవచ్చు అండి. ఎండుమిర్చి అయితే బాగా వేగిన తర్వాత మనం నువ్వుపప్పును కూడా వేసుకోవాలండి. నువ్వుపప్పు కూడా వేసుకొని బాగా వేగించుకోవాలి. స్టవ్ అయితే సిమ్లోనే ఉంచుకోవాలండి, నువ్వుపప్పు అవి మాడిపోతుందండి మళ్ళీని. ఇదైతే వేగించుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న కరివేపాకుని అయితే వేసుకోవాలండి. వేసుకుని కరివేపాకుని అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు అయితే వేపుకోవాలండి. దీంతోనే కరివేపాకు రైస్ కూడా చేసుకోవచ్చండి. పొడి రెడీగా చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలితే అప్పుడు రైస్ అయితే చేసుకోవచ్చండి. లేదంటే మనం ఆయిల్ వేసుకొని కొంచెం పొడి వేసుకొని అయితే కలుపుకొని తినొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, కరివేపాకు అయితే వేగిందండి. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం చింతపండు అయితే వేసుకోవాలండి. చింతపండు వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. దాంట్లో ఉన్న పచ్చంతా పోయేంత వరకు అయితే వేగించుకోవాలండి. అలాగే కొంచెం సాల్ట్, అలాగే దింపేసేటప్పుడు కూడా ఎల్లుల్లిపాయ అయితే వేసుకొని అయితే స్టవ్ దింపి కట్టేసుకోవాలండి. ఇంకా ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. ఇదైతే ఒక నెల రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి. మనం స్టోరేజ్ చేసుకోవాలి డబ్బాలో అయితేనే. పొడి కొట్టేసుకున్న తర్వాత చల్లారింది కదండి, ఇప్పుడు మిక్సీలో జార్లో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకోవచ్చండి. కరివేపాకు పొడి అయితే రెడీ అండి. మీరైతే డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.